2024 వాళ్ళకు 2025 వాళ్ళకు కలిపి స్పెషల్ సప్లై. చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు R18లో ముఖ్యంగా బీటెక్ వాళ్ళు సో సబ్జెక్ట్స్ మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారండి. 4 సబ్జెక్టులు 5 సబ్జెక్టులు 10 సబ్జెక్టులు ఇట్లా ఉంటాయి. నాకు తెలిసి ఇంజనీరింగ్లో 10 సబ్జెక్టులు అంటే ఇవాళ రోజున పెద్ద కష్టమేం కాదండి, అవి చేసుకోవచ్చు. 4th ఇయర్లో ఉన్నా మీరు 3rd ఇయర్లో ఉన్నా దాని గురించి మీరు రిగ్రెట్ అవ్వాల్సిన పని లేదు, ఇబ్బంది పడాల్సిన పని కూడా లేదు. కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మీకు సబ్జెక్ట్స్ అని విత్ ఇన్ టైం అయిపోతాయి. అయితే ఇంకా ఎక్కువ సబ్జెక్టులు ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడున్న 4142 కూడా సరిపోవు. ముఖ్యంగా R18 2024 2025 పాస్డ్ అవుట్ వాళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే 2022 బీటెక్ వాళ్ళకు 2023 బీటెక్ వాళ్ళకు గ్రేస్ మార్క్స్ 30-23 ఇవ్వటమే కాదు, స్పెషల్ సప్లై ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. దానికి గల కారణాలు కూడా చెప్తాను. 2024కి వచ్చేసరికి స్పెషల్ సప్లై కండక్ట్ చేయలేదు బీటెక్ వాళ్ళకు, బీఫార్మసీకి లేదనుకోండి. ఇక 2025 కూడా స్పెషల్ సప్లై ఉందా లేదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో దాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. అందులో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. దీంతోపాటు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ సాఫ్ట్వేర్ ఛానల్, JNTU యూనివర్సిటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే 2022 టైంలో వచ్చేసరికి స్పెషల్ సప్లై ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. 2023లో కూడా. 2022లో విపరీతంగా పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ తగ్గిపోయారు. అంటే యూనివర్సిటీలో కూడా చాలామంది మిగిలిపోయారు. దానికి కారణం ఏంటో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే లాక్డౌన్లో ఆన్లైన్ క్లాసెస్ వల్ల స్టూడెంట్స్ బాగా దెబ్బతింటం వల్ల వీళ్ళు ఏం చేశారు, అక్కడ నిరసన తెలియజేయటం వల్ల ఎవరు ఊహించని విధంగా స్పెషల్ సప్లై అనేది కండక్ట్ చేయడం జరిగింది. డిసెంబర్లో ఒక ఫస్ట్ ఇయర్ తప్ప మిగతా 3 ఇయర్స్ ఎన్ని సబ్జెక్టుకైనా అప్లై చేసుకునే విధంగా ఛాన్స్ ఇచ్చారు వాళ్ళకి. జనవరిలో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అవి రాసుకుంటారులే అని చెప్పేసి స్పెషల్ సప్లై కండక్ట్ చేశారు. మరి ఈ స్పెషల్ సప్లై కండక్ట్ చేస్తే పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది, పేపర్ ప్యాటర్న్ మారుతుందా, పాస్ చేసేస్తారా, ఇవన్నీ కూడా చెప్తారు. ఇక 2023కి వచ్చేప్పటికి క్రమంగా అది కొంచెం తగ్గింది. పాస్డ్ అవుట్ వాళ్ళు కొంచెం పెరిగారు. ఏదేమైనప్పటికీ కొంచెం సరిపోని పాస్డ్ అవుట్స్ లేరు అక్కడ. దానికోసం 2023 డిసెంబర్లో స్పెషల్ సప్లై కండక్ట్ చేశారు. అన్ని సెమిస్టర్లకి ఈసారి కండక్ట్ చేశారు. అయితే 5 సబ్జెక్టులు మాత్రమే అప్లై చేసుకునే విధంగా కండక్ట్ చేశారు. ఎందుకంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ బీన్ ఫెయిల్డ్. సో తక్కువ మంది ఫెయిల్ అయ్యారు కాబట్టి, సో తక్కువ సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే అవి అందరూ కట్టాలి కాబట్టి 5 సబ్జెక్టులు మాత్రం పర్మిషన్ ఇచ్చారు. ఆ టైంలో RCRB రాలేదు, స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడ్డారు. RCRB రాకుండా సో RCRBకి అప్లై చేసిన సబ్జెక్టు అప్లై చేస్తే 5 సబ్జెక్టులు కదా చాయిస్, 6-7 ఉన్నవాళ్ళు 5 అప్లై చేశారు. అందులో 3 సబ్జెక్టులు పాస్ అయిపోయారు. RCRBలో వేస్ట్ అయిపోయింది. మరి 5 కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు వేరే సబ్జెక్టులు ఇది చేయడం కూడా కుదరలేదు, రీప్లేస్ చేయడం కూడా ఎగ్జామ్ ఫీజు. అయితే RCRBలో పాస్ అయ్యారు కాబట్టి ఎగ్జామ్ ఫీజు అయితే వెనక్కి ఇచ్చేయాలి. కానీ ఎగ్జామ్స్ అప్పటికే అయిపోయినాయి. సో ఇక అది మూసిన అధ్యాయం అయిపోయింది. ఇక 2024కి వచ్చేసరికి ఎక్కువ మంది పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉన్నారు. 30-23 గ్రేస్ మార్క్స్ ఫుల్ టైం ఇచ్చేసేసి పొద్దాక తీసేయకుండా ఏం చేశారంటే ఈ స్పెషల్ సప్లై అనేది కండక్ట్ చేయాలి డిసెంబర్లో. ఎందుకంటే చాలా తక్కువ మంది ఉన్నారు. 2024 జాయినింగ్స్ కూడా, అంటే ఆ జాయినింగ్ లాక్డౌన్ టైంలో జాయిన్ అయిన వాళ్ళు కదా పాస్డ్ అవుట్ వాళ్ళు చాలా తక్కువ ఉన్నారండి. ఊళ్ళల్లో విలేజ్ పీపులే కదా ఎక్కువ ఇది అవుతుంది, రూరల్ ఏరియాస్. సో అందుకే కండక్ట్ చేయాలి. 2025 పాస్డ్ అవుట్కి వచ్చేసరికి ఫుల్గా జాయిన్ అయ్యారండి స్టూడెంట్స్. ఆ టైంలో లాక్డౌన్ అయిపోయిన వెంటనే ఊళ్ళల్లో. మరి ఈ సంవత్సరం స్పెషల్ సప్లై ఉంటుందా అంటే, మీకు కండక్ట్ చేస్తే స్పెషల్ సప్లై 2024 వాళ్ళకు 2025 వాళ్ళకు కలిపి స్పెషల్ సప్లై ఎగ్జామ్స్ డిసెంబర్లో కండక్ట్ చేస్తారు. అది ఏంటంటే ఈ 2025 పాస్డ్ అవుట్లో ఎక్కువ పాస్డ్ అవుట్లు ఉండకూడదు. 2024 2025 కలిపి ఉంటే అప్పుడు కూడా ఎక్కువ పాజిటివ్ ఉండకుండా ఉంటే, ఎక్కువ మంది కనుక ఉన్నట్టయితే కండక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఇక స్పెషల్ సప్లై ఎగ్జామ్స్ అనేవి 2024కి ఉండవు, 2025కి బీటెక్ వాళ్ళకు R18 వాళ్ళకు ఉండవు. ఇక మీరు ఏం చేయాలి, మామూలుగా రాసుకోవటమే.
మరి ఒకవేళ స్పెషల్ సప్లీ కండక్ట్ చేస్తే పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ చూసి రాయనిస్తారా అంటే ఎగ్జామ్ చూసి రాయనిటం అనే కాన్సెప్ట్ ఉండదు, జంబ్లింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. పేపర్ వాల్యుయేషన్ అయితే మీకు ఎలాగ ఉంటుందో ఆన్లైన్ ఆఫ్లైన్లో అలాగే ఉంటుంది. ఆర్సీఆర్వీసీవీలో కూడా చేంజ్ ఉండదు, 15% చేంజ్ అనేది ఉండాల్సిందే. ఇక క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది మీ రెగ్యులేషన్ R18 కాబట్టి మీకు నార్మల్గా సప్లీకి ఎలా ఇస్తారో అలాగే ఒకటి ఉంటుంది. మిడ్లు ఏవైతే ఉంటాయో అవన్నీ మార్చడం కూడా కుదరదు, అలాగే ఉండిపోతాయి. ఎందుకంటే మీరు CBT ఎగ్జామ్స్ ఆల్రెడీ రాస్తారు కాబట్టి. సో చాలామంది కూడా స్పెషల్ సప్లీ ద్వారా బెనిఫిట్ అయ్యారండి. సో ముఖ్యంగా ఈ స్టూడెంట్స్ వచ్చేసరికి ఇదంతా ఎందుకు వచ్చిన వాళ్ళరా, అసలు గ్రేస్ మార్క్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించట్లా స్టూడెంట్స్ బాగా. ఈ గ్రేస్ మార్క్స్ అంటే ఏంటి, మామూలుగా జస్ట్ పాస్ చేయడానికే కదా, అవి మనకెందుకు రా బాబు, మనకు మంచి పాయింట్లు కావాలి అని చెప్పేసి చదువుకుంటున్నారు ఇక స్టూడెంట్స్ కూడా. సో దాని గురించి ఎవరో కూడా అప్పుడు ఏంటంటే 2022, 2023 వాళ్ళు లెటర్లు రాయటం, ఎమ్మెల్యేలకి, ఎడ్యుకేషన్ మినిస్టర్కి, యూనివర్సిటీకి లెటర్లు పెట్టడం ఇవన్నీ చేశారండి. దాని గురించి అంత కండక్ట్ చేయాల్సి వచ్చింది. 30-23 మీ గ్రేస్ మార్క్స్ అయినవి నిలిచాయంటే మీ 2022 పాస్డ్ అవుట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్ట్రగుల్ వాళ్ళే, R18లో ఇంకెవ్వరో కాదు. పాపం వాళ్ళు చాలా కష్టపడ్డారు. అయితే వాళ్ళు మీకు కూడా కావాలి కదా, జూనియర్స్ కూడా రండి అంటే ఒక్కళ్ళు రాలేదు. అప్పుడు 2023 వాళ్ళు రాలేదు. సార్ 2024, 2025 అంటే అప్పుడు పిల్లోళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోనే ఉంటుంటారు. సో ఎవరూ రాలేదు, ఎక్కడో ఒకళ్ళో ఇద్దరు జాయిన్ అయ్యారులే కానీ మన ఇంకా సంవత్సరం ఉంది అని చెప్పేశారు. అయితే వాళ్ళు గట్టిగా ఫైట్ చేశారు. ఫస్ట్ ఏం చేశారంటే ఈ 9, 7 అసలు యాక్చువల్గా గ్రేస్ మార్క్స్ వాటిని 20 అను 13కో ఏమో 18కు 13కో మార్చారు. ఆ తర్వాత ఇక గవర్నర్ గారు కలిగి చేసుకోవడంతో అప్పుడున్న గవర్నర్ గారు ఇక మళ్ళీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు 30-23 చేశారు. సో ఈ పద్ధతిలో వెళ్ళటం అయితే జరిగిందనమాట. సో దాని గురించి మీకు 30-23 లైఫ్ టైం ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు మీరు, ప్రాబ్లం లేదు. మరి స్పెషల్ సప్లీ పెడతారా పెట్టరా అంటే స్పెషల్ సప్లీ పెట్టిన తర్వాత నేనైతే ఖచ్చితంగా వీడియో చేస్తాను. దాని గురించి అప్డేట్ ఇప్పుడే స్టార్ట్ అవ్వదు. ఇప్పుడు 4-2 బీటెక్ అడ్వాన్స్ సప్లీ ఎగ్జామ్స్ ఉంటాయి చూసారా మీకు, ఆగస్టులోనో సెప్టెంబర్లోనో. నాకు తెలిసి మీకు సెప్టెంబర్లో జరుగుతాయి కాబట్టి అప్పుడు కనుక పాస్డ్ అవుట్ కనుక తక్కువ ఉన్నట్టయితే డిసెంబర్లో కండక్ట్ చేసేదానికి ఉంటుంది. ఇప్పుడు డిసెంబర్లో చేసేవాళ్ళు నాకు తెలిసి డిసెంబర్లో చేయకపోవచ్చు, జనవరిలో చేస్తారేమో. చేస్తే పోనీ జనవరిలో చేస్తారంటే మళ్ళీ లాస్ట్ ఛాన్స్ ఎగ్జామ్స్, అదే వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ జనవరిలో ఉన్నాయి. మరి ఏం చేస్తారో చూడాలి, కొత్తగా ఏమన్నా జరుగుద్దేమో చూడాల్సి ఉందన్నమాట. సో ఏదేమైనప్పటికీ స్పెషల్ సప్లీ ఎగ్జామ్కి సంబంధించిన అప్డేట్ అయితే ఇదండి. నేను ఖచ్చితంగా అయితే మీకు అప్డేట్ ఇస్తాను. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే Call-me-4 ద్వారా అయితే కాల్ చేయొచ్చు. కొంచెం షేర్ చేయండి వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా వాట్సాప్లో వాటిల్లో, ఎందుకంటే మనం పెట్టి చాలా రోజులు అవుతుంది, చాలామంది బెనిఫిట్ పొందుతున్నారు కానీ ఎవరో కూడా షేర్లు చేయట్లేదు. మధ్యలో మనం గ్యాప్ తీసుకోవడం దెబ్బ అయింది 3 months. థ్యాంక్ యూ సో మచ్.